హలో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ బ్యాంకులో ఖాతా ఉన్న వారికి 2,72,000 రూపాయలు అయితే క్రెడిట్ చేస్తున్నారు. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఎందుకోసం చేస్తున్నారు ఏంది అనేది పూర్తిగా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మన ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కన్ఫర్మ్గా ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఈ కొత్త సంవత్సరంలో ఇల్లు కట్టుకునే వారికి చాలామందికి అమౌంట్ అయితే బ్యాంకులు క్రెడిట్ చేశారు. ప్రభుత్వం నుండి ఈ స్కీమ్ అయితే వచ్చింది. ఈ స్కీమ్కి ఎలా అప్లై చేసుకోవాలో వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అలాగే పశువు పాలన పథకం కింద రైతులకి పేదలకి 1,60,000 రూపాయలు అయితే ఇస్తున్నారు. చాలామందికి 2020లో PM ఆవాస్ యోజన పథకం కింద డబ్బులు అయితే వేయడం జరిగింది. అంటే ఇల్లు కట్టుకోనికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు అయితే వేయడం జరిగింది. ఎవరికైతే PM ఆవాస్ యోజన యొక్క డబ్బులు అయితే రాలేదో వారి కోసం ఈ సంవత్సరం 2,73,000 రూపాయలు అయితే క్రెడిట్ చేస్తున్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పశు పాలన పథకం కింద ప్రతి ఒక్కరికి 1,60,000 రూపాయల వరకు అయితే రుణాలు అయితే ఇస్తుంది. దీనికోసం అప్లై చేసుకోవడానికి కనీస వయసు 18 సంవత్సరాలు అయితే ఉండాలి. ఎలాంటి గవర్నమెంట్ ఉద్యోగం అయితే చేయకూడదు. దీనికోసం మీ యొక్క ఆధార్ కార్డు అలాగే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 2, అదేవిధంగా మీ బ్యాంక్ అకౌంటు మీ ఓటర్ ID ఉన్నట్లయితే దీనికైతే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి మీ దగ్గరలో ఉన్న ఆ గవర్నమెంట్ సంబంధించిన బ్యాంకులకు వెళ్ళి అయితే ఈ పశుపాలన పథకం కింద మీరు రుణాలు అయితే పొందొచ్చు. సో ఫ్రెండ్స్, ఇదండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.